హాయ్ అండి. మిలినియర్ వైఫ్ పార్ట్ 38. సూరజ్ నీలాక్షికి మరింత దగ్గరగా వచ్చి నిలబడి, నీలా ఈయన నీకు తెలిసిన వారా అని అడిగాడు. లేదు సూరజ్. మరి ఆయనతో ఇంత ప్రేమగా ఎందుకు మాట్లాడుతున్నావు? అంతేకాదు, మనం ఎక్కడికి వెళ్ళినా ఈయన అక్కడే కనిపిస్తున్నారు అని చెప్పి సూరజ్ అనుమానంగా రాజశేఖర్ వైపుకు చూశాడు. కానీ రాజశేఖర్ మాత్రం చిరునవ్వుతో నీలాక్షిని ప్రేమగా చూస్తూ నిలబడ్డాడు. ఇక నేల ఆయనని చూస్తూ ఉంటే నాకు అనుమానం వస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళినా ఈయన అక్కడే కనిపిస్తున్నారు. ఎందుకైనా మంచిది నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. సూరజ్ ఆయనని చూస్తే నాకు మాత్రం అలాంటి భావన రావడం లేదు. ఇక వాళ్ళిద్దరూ మెల్లగా మాట్లాడుకుంటూ ఉండగా రాజశేఖర్ అది గమనించాడు. ఏంటి మీ ఇద్దరే మాట్లాడుకుంటారా? మేము ఇక్కడే ఉన్నాం, మాతో కూడా మాట్లాడొచ్చు కదా అని షెకావత్ సరదాగా అన్నాడు. ఆ మాటకు రాజశేఖర్ అతని వైపుకు కోపంగా చూశాడు. సార్, నేను మీకోసమే అన్నాను. మరి నన్ను ఎందుకు అలా చూస్తున్నారు అని షెకావత్ అమాయకంగా అడిగాడు రాజశేఖర్ని. ఇక నీలాక్షి చిరునవ్వుతో, అన్నయ్య అలాంటిదేమీ కాదు. తిను ఇంటి నుంచి ఎవరూ రాలేదా? మీరు ఒంటరిగానే గుడికి వచ్చారా అని అడిగింది ఆయన్ని. షెకావత్ మళ్ళీ సరదాగా, ఏంటి నీలాక్షి, మేము గుడికి వస్తే దేవుడికి కోపం వస్తుందా ఏంటి? లేక మాకు ఇవ్వాల్సిన వరం ఇవ్వకుండా వెనక్కి పంపించేస్తాడా అని అన్నాడు. ఈసారి సూరజ్ అతని వైపుకు ఒక్కసారి చూడగానే షెకావత్ వెంటనే నోరు మూసేసుకున్నాడు. సార్, మీరు పర్వాలేదు, కానీ మీ అల్లుడు మాత్రం చూపులతోనే కాల్చేస్తాడేమో అనిపిస్తుంది. ఏం చూపులండి బాబు అవి అని షెకావత్ నవ్వుతూ అన్నాడు రాజశేఖర్ని. రాజశేఖర్ కూడా చిరునవ్వుతో, అదేంటి ఆశ్చర్యం, రాజశేఖర్ అల్లుడంటే అలానే ఉండాలి కదా అంటూ సూరజ్ ని ప్రశ్నించాడు. అయిపోయింది. మా అమ్మగారు ఇద్దరు ఇలానే ఉంటే నా పరిస్థితి ఏమవుతుందో అని షెకావత్ కొనుక్కుంటూ పక్కనే కూర్చున్నాడు. సూరజ్ మాత్రం నిలబడి ఉండగా మిగిలిన ముగ్గురు కూర్చున్నారు. కొద్దిసేపటికి తర్వాత రాజశేఖర్ నీలాక్షి వైపుకు చూసి, నీలాక్షి, ఈ ప్రపంచంలో నాకు నిజంగా సొంతం అనిపించే వ్యక్తి ఒకరే, నా భార్య అవని. ఆమెను వెతకడానికి నేను ఈ నగరానికి వచ్చాను అని అన్నాడు. నీలాక్షికి ఏమీ అర్థం కాలేదు. ఆశ్చర్యంగా ఆయన వైపుకు చూసింది. ఆమె నా భార్య ఒక ప్రమాదం తర్వాత నన్ను విడిచి వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు తిరిగి రాలేదు అని మొదటి నుంచి జరిగిన విషయాలన్నీ ఆమెకు వివరంగా చెప్పాడు. ఈ కథ విన్న నీలాక్షి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంకుల్, మీకు ఆమె అంటే అంత ప్రేమ? రాజశేఖర్ చిరునవ్వుతో, ప్రేమను మాటల్లో చెప్పలేము బిడ్డ. ఆమెని నా ప్రాణం. ఇప్పుడు ఆమె లేక ప్రతి శ్వాస కూడా భారంగా అనిపిస్తుంది తల్లి అని చెప్పగానే ఆయన కళ్ళు తడిశాయి. ఆ తర్వాత మెల్లగా, నీలాక్షి, నన్ను నాన్న అని పిలుస్తావా? నేను చూస్తూ ఉంటే నాకెంతో దగ్గర బంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది అని అడిగాడు. ఆ మాటలు విన్న నీలాక్షి కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెదులయ్యి ఆమె అంగీకారంగా తలూపి, నానా, అమ్మ చాలా అందంగా ఉండేవారా అని అడిగింది. రాజశేఖర్ చిరునవ్వుతో, ఆమె నీలాగే చాలా అందంగా ఉండేది తల్లి అని సమాధానం ఇచ్చాడు. అంతలోనే సూరజ్ ఫోన్ మోగింది. ఫోన్లో మాట్లాడి ముగించిన తర్వాత నేను ఇప్పుడే వస్తాను అని అన్నాడు. తర్వాత నీలాక్షి వైపుకు తిరిగి, నీలా, ఆఫీసులో చాలా అత్యవసరమైన పని వచ్చింది, నేను వెంటనే వెళ్ళాలి. ముందు నిన్ను ఇంటి దగ్గర దించేసి నేను ఆఫీస్కి వెళ్తాను. సూరజ్, నేను ఇక్కడ కొద్దిసేపు ఉండొచ్చా? మీరు వెళ్ళండి, నేను తర్వాత ఆటోలో ఇంటికి వచ్చేస్తాను ప్లీజ్ అని నీలాక్షి వేడుకుంది. అది చూసిన రాజశేఖర్ వెంటనే, సూరజ్ మీరు వెళ్ళండి, నీలాక్షి నేను ఇంటి దగ్గర దింపుతాను అని అన్నాడు. వద్దు సార్ వద్దు, మీకెందుకు ఇబ్బంది, నేనే ఆమెని దింపి వెళ్తాను. ఇందులో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నీలాక్షి నా కూతురు అని చెప్పగానే సూరజ్, నీలాక్షి ఇద్దరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వెంటనే మళ్ళీ రాజశేఖర్ నవ్వుతూ, అంటే నా కూతురు లాంటిది అని సరిదిద్దుకున్నాడు. అయినా సూరజ్ మనసులో ఏదో అనుమానం మిగిలింది. కానీ బయటకి ఏమీ చెప్పకుండా మౌనంగా నిలబడ్డాడు. నీలాక్షి సూరజ్ దగ్గరికి వచ్చి, సూరజ్, నాన్నగారు ఇంతగా చెప్తున్నారు కదా, నేను ఆయనతోనే వస్తాను అని అంది. ఆ తర్వాత అతని చెవి దగ్గరికి వెళ్ళి మెల్లగా, ఆఫీస్ పని తొందరగా ముగించుకుని వెంటనే ఇంటికి వచ్చేయండి అని సిగ్గుపడుతూ చెప్పింది. ఆ మాటల అర్థం సూరజ్ కి వెంటనే అర్థమైంది. ఆమె వైపుకు చూసి చిలిపిగా నవ్వాడు. అది చూసిన షెకావత్, సార్ అటు చూడండి, ఇంకా పెళ్లి కాని నా ముందే ఇలా ప్రేమలోనే మునిగిపోతున్నారు అని సరదాగా అన్నాడు. రాజశేఖర్ నవ్వుతూ, ఏమైంది షెకావత్, అసూయగా ఉందా? కొంచెం. అయితే జీవితాంతం ఇలాగే అసూయ పడాల్సిందే నువ్వు. షెకావత్ నీలాక్షి వైపుకు చూసి, అయ్యో
మేము ఇక్కడే ఉన్నాం, మీ ప్రేమ కబుర్లు ఆపి ఈ ఆ, ప్రేమ కబుర్లు ఇంటికి వెళ్ళి చెప్పుకోండి, చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. రాజశేఖర్ వెంటనే చూసే వాళ్ళకా లేక నీకా అని నవ్వుతూ అడిగాడు. సార్, నేను మీ పక్షానే, మీరు కూడా నా పక్షం తీసుకోవాలి, మీ కూతురు పక్షం కాదు అని శెకావత్ అన్నాడు. అతని మాటలకు నీలక్షి నవ్వేసింది. కానీ సూరజ్ మాత్రం తన భార్యపై తనకి హక్కు అన్న భావన బలంగా ఉండటంతో మరెవరైనా ఆమెపై ఆప్యాయత చూపడం అంతగా నచ్చలేదు. ఆయన నీలక్షి మనసు నొప్పించకుండా మౌనంగానే ఉన్నాడు. వెళ్లే ముందు ఆమెను జాగ్రత్తగా ఉండమని చెప్పి తన మొబైల్ ఆమె చేతిలో పెట్టి అక్కడి నుండి బయలుదేరాడు. సూరజ్ వెళ్ళిపోతూ ఉండగా శెకావత్ సరదాగా, సార్, మీ కూతురి మేమేమి ఎత్తుకుపోం, అయినా ఎలా చూస్తూ వెళ్తున్నాడో చూడండి, నవ్వితే హీరోలో ఉంటాడు, లేదంటే అస్సలు వీళ్ళలాగే కనిపిస్తాడు అని అన్నాడు. అది విన్న నీలక్షి వెంటనే అతని వైపుకు కోపంగా చూసి, ఏమండి అన్నయ్య, నా ముందే నా సూరజ్ నాట పట్టిస్తున్నారా అని అంది. నేను నిజమే చెప్పాను. నీలక్షి రాజశేఖర్ వైపుకు తిరిగి, నానా, ఈ అన్నయ్య మా సూరజ్ ను ఆట పట్టిస్తున్నారు, ఇప్పుడే మౌనంగా ఉండకపోతే గుడిలో ఉన్న త్రిశూలం తీసుకుని వీరి నోట్లో పెట్టేస్తాను అని సరదాగా అంది. అయ్యో బాబోయ్, అదేదైనా మిఠాయిన నోట్లో పెట్టడానికి అది త్రిశూలం అని మనసులో అనుకున్న శెకావత్ వెంటనే నోరు మూసేసుకున్నాడు. ఇక ముగ్గురు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఇంటి వైపుకు బయలుదేరారు. కొద్దిసేపటికి సూరజ్ ఇంటి ముందు కారు ఆగింది. ముందుగా నీలక్షి దిగింది. ఆమె వెనుకే శెకావత్ కూడా దిగాడు. అన్నయ్య, నాన్న, లోపలికి రండి. వద్దమ్మా, నువ్వు వెళ్ళిరా, ఇంకో రోజు తప్పకుండా వస్తాం. అన్నయ్య, నాన్నను బాగా చూసుకోండి. ఇద్దరు అంగీకారంగా తల ఊపారు. కారు కనిపించకుండా వెళ్ళిపోయే వరకు నీలక్షి చిరునవ్వుతో చెయ్యి ఊపుతూ నిలబడి వీడ్కోలు చెప్పింది. ఆ తర్వాత ఇంటి గుమ్మం వైపుకు అడుగులు వేసింది. ఆమె లోపలికి రాగానే అత్తగారు, వసుంధర, అనన్య ఇద్దరు ఆమె వైపుకే చూస్తూ నిలబడి ఉన్నారు కోపంగా. ఏ నీలక్షి, వాళ్ళెవరు? నువ్వు వాళ్ళతో కలిసి ఎందుకు వచ్చావు? ఇంకా ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళావు అంటూ అనన్య వరుసగా ప్రశ్నలు అడిగింది. వసుంధర మాత్రం మౌనంగా నిలబడి చూస్తూ ఉంది, ఏం మాట్లాడకుండా. వాళ్ళు నాకు పరిచయం ఉన్నవాళ్ళు. అనన్య వెక్కిరిస్తూ నవ్వి, నువ్వే ఒక అనాథవు కదా, ఈ నగరంలో నీకు పరిచయస్తులు ఎక్కడి నుంచి వచ్చారు అని అంది. తర్వాత వసుంధర వైపుకు తిరిగి, చూశారత్తమ్మా, సూరజ్ అన్ని ఇచ్చిన స్వేచ్ఛతో ఇక ఇప్పుడు ఒంటరిగానే బయటకు వెళ్ళొస్తున్నారు మేడం గారు. తెలియని వాళ్ళతో కలిసి ఇంటి వరకు వస్తున్నారు. ఈ నీలక్షి ఎంత మారిపోయిందో చూడండి అత్తమ్మా అని రెచ్చగొట్టేలా అంది అనన్య. నీలక్షి ప్రశాంతంగానే, ఇలా పనిలేని మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? నాకు పని ఉంది, మీతో నిలబడి అనవసరంగా మాట్లాడేందుకు నాకు సమయం లేదు అంది. ఏ ఆగు, అంటే మేమంతా పని పాట లేక ఖాళీగా కూర్చున్నామా? నీకెంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? ఇప్పుడు మా అత్తతో కూడా గౌరవం లేకుండా మాట్లాడుతున్నావా అని అనన్య ఆగ్రహంగా అంది. నేను మా అత్తతో ఏమీ మాట్లాడలేదు, మీతోనే మాట్లాడుతున్నాను. మరి ఆమెను మధ్యలోకి ఎందుకు లాగుతున్నారు? అనన్య వెటకారంగా నవ్వి, అయ్యో, ఇన్ని సంవత్సరాలు ఇంట్లో తల వంచుకుని ఉండేది, కానీ ఈ ఇంటికి వచ్చిన తర్వాత స్వభావమే పూర్తిగా మారిపోయింది. పెద్దలకు గౌరవం ఇవ్వటం కూడా తెలియడం లేదా? మళ్ళీ వసుంధరని చూసి, అత్తమ్మా, ఈ అన్యాయం చూస్తున్నారా? ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళి వస్తుంది, ఆమెను అడిగే వాళ్ళే ఇంట్లో లేరు. ఇలా కొనసాగితే మన కుటుంబం పరువు ఏమవుతుంది అత్తమ్మా అని చెప్పింది. ఆమె మాట పూర్తవక ముందే ఒక్కసారిగా చెంప మంట పట్టినట్టుగా అనిపించింది. తెలియకుండానే తన చేతిని చెంపపై పెట్టుకుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఈ ఎపిసోడ్ చిన్నది వచ్చిందండి, నెక్స్ట్ ఎపిసోడ్ లాంగ్ ఇస్తాను.